నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. సరిగ్గా చెప్పిన టైంకి వస్తే కిక్కేముంది, ఎప్పుడెప్పుడా అని ఊరించి అదిగో ఇదిగో అంటూ కాస్త మసాలా జోడించి సడన్ గా ఎంట్రీ ఇస్తేనే కదా ఆడియన్స్ కి కిక్కు. అందుకే స్టార్ హీరోలంతా ఏడాది ఫ్యాన్స్ ని ఇంకాస్త ఎక్కువగానే వెయిట్ చేయించేటట్టున్నారని టాక్ నడుస్తోంది. భారీ ఎక్స్పెక్టేషన్స్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీస్ వెనక్కి తగ్గుతున్నట్టు జోరుగా ప్రచారం నడుస్తోంది. మరి ఆ మూవీస్ ఏంటి, ఆ సంగతులేంటి, లుక్కేసేద్దాం పదండి. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలన్నీ చాలా వరకు 2023లో మిస్ అయి 2024లోకి వచ్చేసాయి. అందుకే ఈ ఇయర్ పై ఆడియన్స్ ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో దేవరా పార్ట్ 1, అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో పుష్ప 2, ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కి ఇలా భారీ బడ్జెట్ మూవీస్ బ్యాక్ టు బ్యాక్ ఆడియన్స్ ని థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఈ సినిమాలకి సంబంధించి రిలీజ్ డేట్స్ కూడా ఇప్పటికే అనౌన్స్ చేశారు. సో ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న బజ్ ప్రకారం ముందస్తుగా సినిమాల రిలీజ్ కి కాస్త లేట్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. RRR తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న దేవరాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పైగా ఆచార్య తర్వాత డైరెక్టర్ కొరటాల శివ తనని తాను ప్రూవ్ చేసుకునే కసితో ఉన్నాడు. అందుకే ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన దేవరా గ్లింప్స్ ను బట్టి చూస్తే VFX వర్క్ హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అందుకే సినిమా అనుకున్న తేదీకి రాకపోవచ్చు అనే టాక్ వినిపిస్తోంది. ఇదే టైంలో దేవరలో విలన్ గా నటిస్తున్న బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ గాయాల పాలయ్యారు. సైఫ్ కోలుకుని మళ్లీ సెట్స్ కి రావడానికి టైం పట్టేటట్టు ఉంది. అందుకే షూటింగ్ డిలే అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. సో మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ ఛాన్స్ కూడా ఉందంటున్నారు. ప్రభాస్ నాగాస్విన్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కే మూవీ కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతోంది. హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్ తో సినిమాని పాన్ వరల్డ్ రేంజ్ లో రూపొందిస్తున్నారు. అందుకే గ్రాఫిక్ వర్క్ కి ఇంకా చాలా టైం పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అమితాబ్, కమల్, దీపిక, దిశ, దుల్కర్ సల్మాన్ లాంటి స్టార్స్ నటిస్తున్న మూవీ కావడంతో కాస్త లేట్ అయినా పర్వాలేదు కానీ పక్కాగా బాక్సాఫీస్ ని బ్లాస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. పైగా VFX వర్క్ తో పాటు షూటింగ్ కూడా ఇంకాస్త పెండింగ్ లో ఉన్నట్టు టాక్ నడుస్తోంది. అందుకే సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఇక పుష్ప 2 షూటింగ్ ప్రస్తుతం నడుస్తోంది. డైరెక్టర్ సుకుమార్ పర్ఫెక్ట్ అవుట్పుట్ కోసం ట్రై చేస్తున్నారట. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశారు కదా అని లెక్కల మాస్టర్ అస్సలు లెక్క తప్పడు. పక్కాగా రెడీ అయితేనే సినిమా చూపిస్తాడు. ఈ లెక్కన షూటింగ్ అభి బాకీ హే అంటున్నారట. సినిమా మొత్తానికే హైలైట్ అని ప్రచారమవుతున్న గంగమ్మ జాతర సాంగ్ ఒక్కటే నెల రోజుల పాటు చిత్రీకరించినట్టు తెలుస్తోంది. పైగా యాక్షన్ సీన్స్ కోసం ప్రిపరేషన్ నెలల తరబడి జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. పైగా హీరోయిన్ రష్మికపై ఇంకొన్ని సీన్స్ షూట్ చేయాల్సి ఉందన్నట్టు టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ షూట్ చేయడం కంప్లీట్ చేస్తే ఆ తర్వాత సాంగ్స్, స్పెషల్ సాంగ్ ఇలా చాలా వరకే పెండింగ్ లో ఉంది అంటున్నారు. అంతా పూర్తయ్యేసరికి ఆగస్టు ఫినిష్ కి అయిపోతుందని, రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందని రూమర్స్ నడుస్తున్నాయి. మొత్తానికి కాస్త కిక్ ఎక్కువగా కావాలంటే కాస్త ఎక్కువగా వెయిట్ చేయాలి అన్నట్లే ఉంది రాబోయే సినిమాల వ్యవహారం. మామూలుగానే రాజమౌళి సినిమా అంటే ఆడియన్స్ లో విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఓ రేంజ్ లో ఊహించుకుంటారు. అయితే ఈసారి మాత్రం జక్కన్నపై అంచనాలు అంతకు మించి అనేలా ఉన్నాయి. ఎందుకంటే జక్కన్నకు ఈసారి సూపర్ స్టార్ దొరికేశాడు. అందుకే రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది. స్టోరీ, క్యారెక్టర్, మహేష్ లుక్ పై అప్పుడే రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ఆడియన్స్ లో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. రాజమౌళి సినిమా అంటే ఆ మాత్రం ఉంటుంది. అందులోనూ ఈసారి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా. అందుకే ఎంటర్టైన్మెంట్ ఇంకాస్త ఎక్స్ట్రానే ఉంటుందని భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఆడియన్స్. ఆ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగానే జక్కన్న టీం ఫ్యాన్స్ ని అప్పుడే ఓరించడం మొదలు పెట్టేసింది. మహేష్, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న అప్ కమింగ్ మూవీపై వినిపిస్తున్న రూమర్స్ అభిమానులకు మంచి కిక్కిస్తున్నాయి. పాన్ ఇండియాని మించి పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్ తో సినిమా రూపొందుతోంది. ఆఫ్రికన్ కంట్రీలో మహేష్ తో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్, హాలీవుడ్ రేంజ్ విజువల్స్, అదిరిపోయే స్టోరీ అంటూ ఇలా మహేష్, రాజమౌళి సినిమాపై రకరకాల కథలు వినిపిస్తున్నాయి ఇప్పుడు. అంతేకాదు సినిమాలో మహేష్ బాబుని నెవర్ బిఫోర్ లుక్ లో చూపించబోతున్నాడట రాజమౌళి. మహేష్ లుక్ తోనే ఆడియన్స్ కి మంచి కిక్కిచ్చే ప్లాన్ లో ఉన్నాడట. లేటెస్ట్ బజ్ ప్రకారం ప్రస్తుతం జర్మనీ ఫిట్నెస్ ట్రైనర్ సూపర్విజన్ లో మహేష్ బాడీ మేకోవర్ కోసం కసరత్తులు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఈ మంత్ ఎండింగ్ లో లేదా ఫిబ్రవరి 1st వీక్ లో మహేష్ జర్మనీ నుంచి రిటర్న్ అయ్యే ఛాన్స్ ఉందట.
అంతేకాదు ఫుల్ బియర్డ్ మీసంతో మహేష్ ట్రెండీ లుక్ లో కనిపించబోతున్నట్టు టాక్ నడుస్తోంది. ప్రతిసారి కొత్తదనం చూపించేందుకు ట్రై చేసే జక్కన్న ఈసారి కూడా ఆడియన్స్ ని థ్రిల్ చేసే కాన్సెప్ట్ తో రాబోతున్నాడట. రైటర్ విజేంద్ర ప్రసాద్ కామెంట్స్ ని బట్టి చూస్తే టోటల్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ టచ్ చేయని జానర్ ని రాజమౌళి సెలెక్ట్ చేసుకున్నారట. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలోనే మాస్టర్ పీస్ అనేట్టుగా ఉంటుందట సినిమా. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి త్వరలోనే యాక్టర్స్, టెక్నికల్ టీమ్ అందరినీ ఒక్కొక్కరుగా ఫైనల్ చేసే పని స్టార్ట్ చేస్తారట. మొత్తానికి ఇంకా సెట్స్ పైకి వెళ్లక ముందే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది మహేష్ రాజమౌళి మూవీ. గుంటూరు కారం మూవీతో ఆడియన్స్ కి మాస్ ట్రీట్ ఇచ్చాడు డైరెక్టర్ త్రివిక్రమ్. ఫ్యాన్స్ మహేష్ ని ఎలా చూడాలనుకున్నారో డిట్టో అలాగే దింపేశాడు. మాస్ మసాలా లుక్ తో అద్దర కొట్టేశాడు. పండక్కి ఫ్యామిలీ ఆడియన్స్ కి మంచి షో చూపించాడు. మరి గురూజీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? మాటల మాంత్రికుడు తర్వాత ఎవరిని లైన్ లో పెట్టాడు? ఆ సంగతులేంటో చూద్దాం పదండి. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ని తెరకెక్కించడంలో, ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో టాలీవుడ్ డైరెక్టర్స్ అందరిలోనూ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ముందుంటారు. ఈసారి సంక్రాంతికి త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపింది. మహేష్ మాస్ అపీరెన్స్ ఫ్యాన్స్ కి అదిరిపోయే కిక్కిచ్చింది. పండక్కి ఫ్యామిలీ ఆడియన్స్ కి గుంటూరు కారంతో మంచి ట్రీట్ ఇచ్చారు త్రివిక్రమ్. గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటా అని ఇప్పుడు ఆడియన్స్ లో క్యూరియాసిటీ నెలకొంది. మహేష్ బాబు తర్వాత త్రివిక్రమ్ ఎవరితో సినిమా చేయబోతున్నాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ తో భారీ పాన్ ఇండియా మూవీని అనౌన్స్ చేశారు త్రివిక్రమ్. అన్ని కుదిరితే త్రివిక్రమ్ నెక్స్ట్ ప్రాజెక్టు బన్నీతోనే కావచ్చు, లేకపోతే తారక్ తో సినిమా చేసే ఛాన్స్ ఉందనే ప్రచారం కూడా నడుస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ లేట్ చేయకుండా ప్రభాస్ తో సలార్ 2ని పట్టాలెక్కిస్తే మాత్రం ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందంటున్నారు. మరోవైపు ప్రస్తుతం స్టార్ హీరోలంతా బిజీగా ఉన్నారు కాబట్టి ఈసారికి మాటల మాంత్రికుడు యంగ్ హీరోలతో సినిమా చేసే ఛాన్స్ ఉందనే ప్రచారం కూడా జోరుగా నడుస్తోంది. రామ్ పోతినేని నేచురల్ స్టార్ నానితో వర్క్ చేసే అవకాశం ఉంది అంటున్నారు. ఇద్దరికి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది కాబట్టి త్రివిక్రమ్ రైటింగ్ కి యంగ్ స్టార్స్ పెర్ఫార్మెన్స్ జోడీ అయితే ఆడియన్స్ కి అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పక్కా అనే ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. కాకపోతే పక్కాగా త్రివిక్రమ్ ఎవరితో సినిమాని పట్టాలెక్కిస్తాడో తెలియాలంటే మాత్రం ఇంకాస్త వెయిట్ చేయాల్సిందే. హీరోల మధ్య సంక్రాంతి వార్ ముగిసింది. ఇక ఇప్పుడు నెక్స్ట్ జోన్ లోకి అడుగు పెట్టేశారు. సంక్రాంతికి వెనక్కి తగ్గిన వాళ్ళంతా ఇప్పుడు మళ్ళీ సై అంటున్నారు. స్టార్ హీరోలు, స్మాల్ హీరోలు అనే తేడా లేదు. ఈ వారం అంతా కలిసికట్టుగా వచ్చేస్తున్నారు. ఆడియన్స్ కి ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారు. ఈసారి సంక్రాంతి సినిమాల్లో హనుమాన్కు ఆల్ ఇండియా లెవెల్లో కలెక్షన్ల వర్షం కురిసింది. మిక్స్డ్ టాక్ తో మొదలైన గుంటూరు కారం కూడా క్రమేణా పుంజుకుని చెప్పుకోదగ్గ కలెక్షన్లు రాబట్టింది. సైంధవ్ నిరాశపరచగా నాగార్జున నాసామిరంగా సంక్రాంతి సీజన్ లో యావరేజ్ మూవీగా నిలిచింది. ఇప్పుడు రిపబ్లిక్ డే లాంగ్ వీకెండ్ ను క్యాష్ చేసుకోవడానికి ఫైటర్ మూవీ రెడీ అయింది. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో వస్తున్న ఈ వార్ బేస్డ్ భారీ బడ్జెట్ మూవీలో హృతిక్ రోషన్, దీపికా పదుకున్, అనిల్ కపూర్ లాంటి భారీ తారాగణం నటిస్తోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ గ్రౌండ్ లో వస్తున్న ఫైటర్ మూవీ ట్రైలర్ సంచలనం సృష్టించింది. ఇండియాలో ఈ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే పాకిస్తాన్ ను నెగటివ్ కోణంలో చూపిస్తున్నారని ఆ దేశంలో ఫైటర్ మూవీపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దేశభక్తి కాన్సెప్ట్ తో వస్తున్న ఫైటర్ మూవీకి ఇండియాలోనూ ఓవర్సీస్ లో భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. జనవరి 25న రిలీజ్ అవుతున్న ఫైటర్ బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హృతిక్, దీపికా కాంబినేషన్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతికి తమిళనాడులో కెప్టెన్ మిల్లర్ మూవీ మంచి కలెక్షన్లు సాధించింది. భారీ సినిమాల పోటీని తప్పించుకోవడానికి జనవరి 26న తెలుగు వర్షన్ ను రిలీజ్ చేస్తున్నారు. ధనుష్ లీడ్ రోల్ లో వస్తున్న కెప్టెన్ మిల్లర్ ఇక్కడ కూడా మంచి బజ్ క్రియేట్ చేసింది. అరుణ్ మాతేశ్వర్ దర్శకత్వంలో రూపొందిన కెప్టెన్ మిల్లర్ లో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్ర చేశారు. రిపబ్లిక్ డే కి రిలీజ్ అవుతున్న డబ్బింగ్ సినిమా అయలాన్. తమిళ్లో ఇప్పటికే విడుదలైన అయలాన్ లో శివకార్తికేయన్ లీడ్ రోల్ చేస్తున్నారు. ఏలియన్ కథాంశంతో రూపొందిన అయలాన్ లో శివకార్తికేయన్ కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన శివకార్తికేయన్ అయలాన్ మూవీ కూడా టాలీవుడ్ ఆడియన్స్ ని మెప్పిస్తుందని ఆశిస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ అవుతున్న సినిమాల్లో 105 అనే మూవీ ఇంట్రెస్టింగ్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఒక్క క్యారెక్టర్ తోనే ఈ సినిమాను నడిపించారు.
హన్సిక క్యారెక్టర్ ఒక్కటి మాత్రమే ఈ సినిమాలో ఉంటుంది. ఈ సినిమాలతో పాటు బిఫోర్ మ్యారేజ్, ప్రేమలో, రామ్ లాంటి చిన్న సినిమాలు కూడా ఈ వారం జనవరి 26న రిలీజ్ అవుతున్నాయి. అయితే ప్రేక్షకుల దృష్టి మాత్రం హృతిక్ రోషన్, దీపికా పదుకున్ కాంబినేషన్ లో వస్తున్న ఫైటర్ మూవీ మీదే ఉంది. అంబాజీపేటలో మ్యారేజ్ బ్యాండ్ వాయిస్తున్న కుర్ర హీరో, రికార్డులని మడత పెడుతున్న గుంటూరు కారం, మనతో మామూలుగా ఉండదంటున్న మణిరత్నం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సంక్రాంతికి వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ గుంటూరు కారం ఆడియన్స్ ని, ఫ్యాన్స్ ని ఫుల్ గా ఎంటర్టైన్ చేసింది. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. ఈ మూవీలోని కుర్చీ మడత పెట్టి పాటకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇన్స్టాగ్రామ్ లో పాటకి 1 మిలియన్ కి పైగా రీల్స్ వచ్చాయి. యంగ్ హీరో సుహాస్ కొత్త సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఫిబ్రవరి 2న విడుదలవుతోంది. దుష్యంత్ కటికనేని డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. లేటెస్ట్ గా మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేసింది మూవీ టీం. సుహాస్ కు జంటగా హీరోయిన్ గా శివాని అనే కొత్త అమ్మాయి నటించింది. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా బడే మియాన్ చోటే మియాన్. ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మాలీవుడ్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ టెర్రరిస్ట్ గా నటిస్తున్న ఈ మూవీకి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు. మానుషి చిల్లర్, సోనాక్షి సిన్హా లీడ్ రోల్స్ లో నటించారు. యూనివర్సల్ హీరో కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో వస్తున్న మూవీ థగ్ లైఫ్. ఈ సినిమా షూట్ స్టార్ట్ చేస్తున్నట్లుగా డే 1 షూట్ అంటూ మేకర్స్ అనౌన్స్మెంట్ చేశారు. సినిమాలో నటిస్తున్న నటీనటులపై ఇంట్రెస్టింగ్ వీడియోని రిలీజ్ చేశారు. థగ్ లైఫ్ మూవీకి రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. త్రిష, దుల్కర్ సల్మాన్, జోజు జార్జ్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. కృష్ణవంశీ, మోక్ష జంటగా నటిస్తున్న సినిమా అలనాటి రామచంద్రుడు. చిలుకూరి ఆకాష్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ను ప్రొడ్యూసర్ దిల్ రాజు లాంచ్ చేసి యూనిట్ కి విషెస్ తెలిపారు. మిహిరాం వైనతేయ డైరెక్షన్ లో సూర్య, అయ్యల సోమయాజుల హీరోగా రాబోతున్న సినిమా రామ్ ర్యాపిడ్ యాక్షన్ మిషన్. దేశభక్తి కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ జనవరి 26న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగింది. ప్రతి టికెట్ మీద ₹5 నేషనల్ డిఫెన్స్ ఫండ్ కు ఇస్తామని నిర్మాత అనౌన్స్ చేశారు. ఇది ఇవాల్టి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై. Anchor Dress Courtesy by #1 women's apparel brand Kyra. Be that girl today.